దుర్గాదేవి అరుణాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి తేనెటీగ అవతారం ఎత్తిందని మీకు తెలుసా? ఆ రూపమే బ్రహ్మారీదేవి. పూర్వకాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమై నీకు కావలసిన వరం కోరుకో అని అడగగా అప్పుడు అరుణాసురుడు ఇలా అన్నాడు: 2 కాళ్ళున్న జీవులు గాని 4 కాళ్ళున్న జీవులు గాని ఏ ఆయుధం గాని నన్ను చంపకూడదు అని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. ఆ వరం పొందిన తర్వాత అరుణాసురుడు చాలా అహంకారంతో మారిపోయాడు. అతను దేవతలపై దాడి చేసి స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. దేవతలు అందరూ భయంతో బాధపడుతూ దుర్గాదేవి ప్రార్థించారు. దేవతల ప్రార్థనను విని దుర్గాదేవి ఒక అద్భుతమైన రూపంలో ప్రత్యక్షమైంది. ఆ రూపమే బ్రహ్మారీదేవి. ఆమె ముఖం దివ్యమైన దేవి రూపంలో ఉండగా ఆమె శరీరం తేనెటీగల రూపంలో ఉంది. ఆమె చుట్టూ లక్షలాది తేనెటీగలు గింగిరాలు తిరుగుతున్నాయి. బ్రహ్మారీదేవి ఒక్కసారిగా తేనెటీగలను అరుణాసురుడిపై దాడి చేయమని ఆజ్ఞాపించింది. లక్షలాది తేనెటీగలు ఒకే సమయంలో అరుణాసురునిపై దాడి చేశాయి. అవి అతని శరీరాన్ని కరిచి చివరకు అతన్ని సంహరించాయి. ఇలా ఆయుధాలు కాదు, 2 కాళ్ళ జీవులు కాదు, 4 కాళ్ళ జీవులు కాదు, చిన్న తేనెటీగల ద్వారా అహంకారంతో ఉన్న అరుణాసురుడు నాశనమయ్యాడు. అలా బ్రహ్మారీదేవి ప్రపంచాన్ని రక్షించింది. దేవతలు అందరూ ఆమెను స్తుతించి నమస్కరించారు. దేవి శక్తి ముందు ఎంత పెద్ద దుష్టుడైనా నిలబడలేడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవానీ అని కామెంట్ చేయండి.